నమస్కారం అండి. తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ క్లాసిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఒక మాయాబజార్, ఒక శంకరాభరణం, అదే కోవలో సాగర సంగమం. కొంతమంది ప్రేక్షకులకి, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పర్సనాలిటీస్కి కూడా ఒక రకంగా శంకరాభరణం కన్నా విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి సాగర సంగమమే అని చెప్తూ ఉంటారు. పర్సనల్ టేస్ట్లు అనుకోండి. బట్ అలాంటి ఒక అద్భుతమైన క్లాసిక్ మూవీలో మీది ఒక ఇంపార్టెంట్ పాత్ర మాధవి పాత్ర. అందులో ఎన్నో రకాల షేడ్స్. ప్రతి కళాకారుడు వెనకాల ఒక మాధవి ఉంటే బాగుంటుంది అనేంత అద్భుతంగా మీ క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. అది అది ఆయన అదృష్టం ఎంతవరకు వచ్చిందనే తర్వాత విషయం పక్కన పెడితే, చూస్తున్న ప్రతి కళాకారుడు నాకు కూడా ఒక మాధవి ఉంటే బాగుండు, నన్ను ఎంకరేజ్ చేసే మాధవి ఉంటే బాగుండు అనిపించేలాగా ఉంటుంది. సో సాగర సంగమం గురించి మీ అనుభవాలు, మీ ఎలా మొదలైంది? సాగర సంగమం గురించి ఒక 5 నిమిషాల్లో వర్ణించమంటే అది ఇంపాసిబుల్. అది నా వల్ల కాదు. అది ఒక కావ్యం. నా జీవితంలో ఎన్నో మంచి చిత్రాల్లో, ఆణిముత్యాల్లో మొట్టమొదటి ప్రథమ శ్రేణిలో నేను తీసుకోవాలనుకుంటే సాగర సంగమం. కాబట్టి దాంట్లో అసలు ఆ మాధవి క్యారెక్టర్ నాకు రావడం అనేది ఎన్నో జన్మల పుణ్యం అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ లైక్ ఛాలెంజ్. అది నేను ఒక్కదాన్ని అయితే చేయలేను. నా డైరెక్టరు నాతో పాటు నిలబడాడు. ఆయన అది ఒక్కొక్క షాట్ మీరు చూస్తే అది నార్మల్గా ఒక హీరోయిన్ చేసేటువంటి క్యారెక్టర్గా అనిపించదు. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ టేక్ కమల్ హాసన్ గారు క్యారెక్టర్ కూడా, ఆ టైంలో నాకు సాగర్ సంగమం వచ్చినప్పుడు నేను కమర్షియల్ ఫిల్మ్స్ నేను చేస్తున్నాను, అంటే ఈవెన్ ఇన్ బాలీవుడ్. ఆ టైంలో అందరూ నన్ను అన్నారు, అరే జయప్రద గారు మీరు ఓల్డ్ రోల్ ఎలా చేస్తారండి, మీరు అట్లా చేయకూడదండి, మీ కెరీర్ ఎఫెక్ట్ అయిపోతుందండి అన్న. నా క్యారెక్టర్ పోనీ, నేను ఈ తర్వాత పిక్చర్లు చేయకపోని, నాకు రాకపోని, బట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్. దీని తర్వాత నేను రిటైర్ అయిపోయినా కూడా పర్వాలేదు అనుకున్నా నేను. బట్ ఇలాంటి కావ్యానికి సృష్టికర్త ఆయన. అంటే ఈ సినిమాకి, ఈ నా కెరియర్లో ఈయన మా డైరెక్టర్ గారు బ్రహ్మ ఆయన. కాబట్టి దర్శక బ్రహ్మాని ఎంతోమందిని నేను పిలుచుకున్నా, మా జీవితాల్లో ఆయనే మాకు బ్రహ్మ. అర్థమైందండి. ఆయన లేకుంటే ఇవాళ నేను కానీ, కమల్ హాసన్ కానీ, చంద్రమోహన్ గారు కానీ ఎవరు ఉండరు. అసలు ఆ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం అనేది ఒక వంతు అయితే, ఆ క్యారెక్టర్స్ని పలికించడం అనేది ఇంకొక ఛాలెంజ్. బిగినింగ్ ఆఫ్ ద షాట్ ఒక హీరో గట్స్ తోటి ఒక డైరెక్టరు, హీఈస్ అ స్టార్. ఆ టైంలో కమల్ హాసన్ గారు ఒక ఓల్డ్ మ్యాన్, జుట్టంతా వైట్ వేసుకుని, ఒక జోలా వేసుకుని, ఆ ఇంట్రడక్షన్లోనే ఒక చెప్పు రిక్షా దోసుకుంటూ ఆ చెప్పులో ఆ సిగరెట్ కాలిపోయింది, అది ఒక కన్నం పడింది. దాంతో చెప్పు తీస్తే ఆ కన్నంలో ఉన్న చెప్పు ఉంటుంది, అది కాలిపోయింది. A director who got lots of guts to introduce a person like that as a hero. A star like that. A hero. ఈ విషయంలో నేను ఇంకోటి కూడా చెప్పాలంట. ఇప్పుడు హీరోస్ మన మీద అంత బిలీఫ్ పెట్టుకుని నమ్మి చేసినందుకు వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు శోభన్ బాబు చెల్లెల కాపురంలో నల్లటి వేషం అయ్యా అనేది నువ్వు అనుకూత్ అది ఎలాగా మనం ఒప్పుకున్నాడు, ఎలాగైతే శోభన్ బాబు మన చిరంజీవి బట్లర్గా ఒప్పుకున్నాడు, అలాగే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారంటే, 3 హీరోయిన్స్ కావాలి ఇప్పుడు. మరి ఒక హీరోకి బ్యాంకాక్ కావాలి, స్విట్జర్లాండ్ కావాలి, ఆల్ప్స్ కావాలి, అవుట్డోర్స్ కావాలి, డాన్సులు కావాలి, డ్రెస్సెస్ కావాలి, ఏమి ఎక్క లేకుండా ఒకటే ఒక పైజామాను ఒకటి పిచ్చి డ్రెస్ లాగా వేసుకుని, ఒక కుర్తా పైజామా, ఒక జోలా. అది ఇప్పుడు ఈవిడికి మాత్రం ఏం ఫారెన్ డ్రెస్సులు ఉన్నాయి? షీ బిలాంగ్స్ టు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏ గుడ్ ఫాదర్, ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్, వెల్ సెట్, వెల్ గాట్ మ్యారీడ్, బట్ సమ్ రీజన్స్ వచ్చి అలా కనిపిస్తుంది తప్ప మీకు ఎక్కడ, మరి ఎక్కడైనా పోనీ అయ్యో మనకి లోటు వచ్చిందే, ఓ డ్రీమ్ సాంగ్ పెడదాం పోనీ కనీసం ఈ వంకనైనా నేను అట్లా వెళ్ళి రావచ్చు అని
అనుకోని పెడితే ఆ కలర్ వేరు. పెట్టకూడదని అంటల్లా. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ సచ్ సీన్స్, బట్ యూ మస్ట్ బి సిన్సియర్ టు ద కోర్. సార్ చెప్పలేండి. మై క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ క్యారెక్టర్, ఇట్స్ ఇన్ ద రేజర్ ఎడ్జెస్. అంటే ఎట్లా కొంచెం ఎక్కువగా నేను కమల్ హాసన్ వైపు చూసానంటే దట్ విల్ గివ్ ఎ రాంగ్ నోట్. అంటే నేను ఆయనతో లవ్లో ఉన్నాను అనుకోవచ్చు. ఇఫ్ ఐ హ్యావ్ ప్లేడ్ అండర్ రోల్, అసలు ఎవరికి జనానికి అర్థం కాదు ఏం చేస్తుందో ఇది పిచ్చిది మాధవి అనేది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఐ నీడ్ మై డైరెక్టర్. ఆయన ప్రతి షాట్లో కూడా ఎంత నవ్వాలి, నా లిప్ ఎంత ఓపెన్ అవ్వాలి, ఎంత నా లిప్ టైట్ చేయాలి, ఎంత నేను ఒక సీను తను ఆయన ఇద్దరు మేము కారులో వస్తుంటాం కమల్ హాసన్ గారు నేను కూడా. అయితే అప్పుడు చెప్తాడు నేను వచ్చి మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని. సో అతను వచ్చే లోపల ఆ అమ్మాయి పడేటువంటి టెన్షను, ఆ తాపత్రయం, అంటే ఎలా అంటే తను ఎవరో వస్తున్నారు అనుకుని వెళ్ళబోతుంది, బెల్ కొట్టిన ఫీలింగు, ఆ చీర ఎవరో పట్టి లాగినట్టు చూస్తుంది. అది చూడగానే అలా వెనక్కి తిరిగి చూస్తుంది, అది ఆ చెట్టుకి ముళ్ళుకి చీర పట్టుకుని ఉంటుంది. షీ ఫీల్స్ దట్ సంబడి ఈజ్ పుల్లింగ్ హర్. ఒక తల్లిగా, రెస్పాన్సిబుల్ మదర్గా ఒక పిల్లని తీర్చిదిద్ది, వయసుకు వస్తున్న పిల్లని ఎలా తీర్చిదిద్దాలి అనేది ఒక పాత్ర. దాంట్లో చిన్నపిల్లలకి ఏముంది, ఆవేశం ఉంటుంది, ఏదో ఉంటుంది, ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు తీసుకెళ్ళిపోతాడు, ఏదో పెద్ద అమ్మాయి డాన్సర్ అనుకుని పెద్ద పేరు వస్తుంది, వచ్చేట్టుగా వాళ్ళు తయారు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలాంటిది మాధవి ఒక పాత్ర. మధ్య వయస్కురాలుగా ఉండి కొన్ని పరిస్థితుల వల్ల మనకు ఎప్పుడో కానీ తెలియకుండా మ్యారేజ్ అయిపోయి కొన్ని కారణాల వల్ల అక్కడితో ఆగిపోయి బతుకుతూ ఉండి మధ్యలో జీవితంలో ఒక వ్యక్తితో తారసపడి, ఇల్లిగా తారసపడ్డది ఏ విధమైనటువంటి ఇది లేక వయస్సు ఎట్లాగైతే ప్రోద్బలం చేస్తుందో, ఒక డిసిప్లిన్డ్ ఫ్యామిలీలో పెరిగింది కాబట్టి దాన్ని తట్టుకోలేకుండా ఎంత గొప్పగా ఉంటాయంటేనండి కొన్ని సీన్లు. అంటే నేను చెప్తే స్వోత్కర్షగా ఉంటుంది. యాక్చువల్గా తను మీరు కనుక సినిమా కనుక చూస్తేనండి, హౌ మచ్ ఆఫ్ డీటెయిల్ వీ హ్యావ్ ఫాలోడ్. అతను పక్కన కూర్చుని చూయింగ్ గమ్ లాగా తీస్తూ ఉంటుంది తను. నేను చాలా యాక్షన్ పెడతా, వీళ్ళకి చాలా ఇబ్బంది పెడతా కూడా. తీయటం, అవి తీస్తూ ఉంటాం, దాంట్లో పైనుంచి ఆ ర్యాపర్ తీయటం, దాంట్లో నుంచి బిళ్ళ పెడుతూ మాట్లాడుతూ ఉంటాం. మీరు దాంట్లో గొప్ప, నేను దీంట్లో గొప్ప కదా, మీరు ఫ్రెండ్ ఏమో ఓ రైటర్గా గొప్ప, మన ముగ్గురం కలిస్తే అవి చేయొచ్చు అని మాట్లాడుతున్నప్పుడు ఒకసారి గమ్మత్తుగా చెయ్యి తగులుతుంది అతను. అప్పుడు కూడా వీ హ్యావ్ టేకెన్ ఎ రియాక్షన్ ఆఫ్ దట్. అంటే దట్ షీ వాజ్ హౌ బెస్ట్ షీ వాజ్ బిహేవింగ్ టు బీ ఇన్ హర్ ఓన్ ట్రాక్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్, నిజంగా నేను నాకు ఎందుకు చెప్పుకోకూడదు అనిపిస్తుంది. ఒకటి అంతంత మైన్యూటెస్ట్ రియాక్షన్స్ తీసుకున్న తర్వాత నన్ను ఆపండి ఇక్కడ దిగిపోతానంటాడు. అది కాదని దింపేస్తానంటుంది, కాదంట పెద్దాంటని ఏదో ఒకటి, అది అటు వెళ్ళిపోతాడు, అవతల నుంచి పెద్ద కారు వచ్చేస్తుంది, ఇడియట్స్ అంటాడు, ఏదో మొత్తం మీద అయిపోతుంది, అక్కడ కూర్చుంటాడు, ఫోన్ చేస్తాడు. ఎంత జ్ఞాపకం ఆయనకి. ఎందుకంటే నాకు అంత గ్రాఫిక్ గుర్తుంది. 30 ఏళ్ళ సినిమా తర్వాత అయినా ఎందుకు గుర్తుందంటే అంత డీటెయిల్ వర్క్ చేసినప్పుడు అంత డీటెయిల్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు కదా. మరి వాళ్ళ ఎదుట నేను అది చెప్పుకోకపోతే నాకు ఇబ్బంది. నాకు అదే అయిపోయిన తర్వాత దెన్ షీ గోస్ హోమ్, దెర్ ఇస్ ఎ టెలిఫోన్ కాల్. ఏమంటే ఇందాక ఎవరు సిన్సియర్లీ అన్నారు, మీరు అలా ఉంటారా, పక్కనే ఉంటారా జీవితాంతం అంటాడు. తప్పకుండా ఉంటుంది, మీకేమైనా డౌటా? షీ నెవర్ ఎక్స్పెక్టెడ్. అల్టీరియర్ మోటివ్ ఏమిటో అతనిలో అర్థం కాదు. ఎవరికైనా అంతే కదా ఆ పరిస్థితుల్లో. నిజ జీవితంలో కూడా అట్టాకి జరుగుతాయి, నాకు అనుభవం లేదు. ఎనివే, సో అప్పుడు ఏమవుతుందంటే అయిపోయిన తర్వాత పెట్టేస్తుంది, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ రూపాయి వేసి మళ్ళీ మాట్లాడతాడు.
రూపాయి ఎందుకు అలా చేయాలి? అసలు 2 సార్లు ఎందుకు చేయాలి? ఒకసారి చేయొచ్చుగా సీన్. కానీ వాట్ ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఈజ్ దట్ రిపిటేటివ్నెస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ యాజ్ అ డైరెక్టర్. గబుక్కుని చెప్పలేరు కదా అలాంటివి. నువ్వు ఇప్పటివాడు ఎందుకంటే మళ్ళీ అక్కడ అని అంటే మళ్ళీ మాట్లాడతాడు. అది నిజమైతే ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. ఐ లవ్ యూ అని ఫోన్లో చెప్పినప్పుడు ఒక కొంగు ఇలా కప్పుకుంటుంది. అంటే అప్పటి వరకు ఆవిడకి మ్యారేజ్ అయిందనే విషయము ప్రేక్షకులు కూడా రివీల్ అవ్వదు, కానీ దాంట్లో ఆ ఎన్నో చిన్న అర్థాలు జెస్చర్ తోటి చిన్న ఎన్నో అర్థాలు ఉన్నాయి దానికి. నిజంగా ఆ అమ్మాయికి కూడా కాస్తో కూస్తో ఐడియా ఉన్నప్పుడు షీ షుడ్ రియాక్ట్ ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ కాదు మనకి ఏదో ఉంది కారణం అని అనిపించేటంత సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ సైలెంట్ షాట్, ఆ పవిట తీసి అలా వేసుకుంటుంది. ఆ వేసుకునేటప్పుడు జనానికి అర్థం కాదేమో అని చెప్పి నేను ఆ ఫ్లవర్ వాస్ ఉంటుంది అక్కడ, అది కాస్త పువ్వు కింద పడుతుంది, మళ్ళీ ఆ పువ్వు పెట్టబోతుంది, దాంట్లో ఉన్న ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే రాబోయే పరిస్థితులు కాన్సిక్వెన్సెస్ ఆర్ నాట్ సచ్ కంజీనియల్ అన్న ఒక సింబాలిజం ఉంటుంది. అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ బెల్ కొడతాడు. ఇందాక తను చెప్పిన సీన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి చెప్పడానికి చెప్తున్నాను. కొట్టిన తర్వాత దబ్బుకు తలుపు తీస్తే వీడు బాబాయ్ అంటే వచ్చి ఆ ఫోన్లో చెప్పింది నిరూపించడానికి వచ్చాడా? మీరు చూడండి, అవాళ్ళు తనకు కూడా గుర్తుండదు. నేనేం చెప్పానంటే తనతో డబ్బింగ్లో మాట తర్వాత చూద్దాం, యువర్ వాయిస్ మస్ట్ బి డ్రై, తర్వాత డిస్కనెక్టెడ్ డైలాగ్ సోఫా. ఏమిటి అది అర్థం లేదు మాట, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గుర్తుందా? అవును, అంటే కన్స్ట్రక్ట్ చేయలేకపోతుంది తను. ఇట్ వాస్ సో కన్ఫ్యూజ్ ఇన్ ద మైండ్. అది ఆ సీన్ ని ఇమాజిన్ చేసి వాడు ఏం చెప్పబోతున్నాడు, ఇప్పుడు మనం పెళ్లి చేసుకోబోతున్నాడు, మనకి తెలియదు కథ ఏమిటో. మరి మాకు అంతవరకు మూడిని చూపించలేదు, ఎవరిని చూపించలేదు కదా. ఆవిడే షాక్ లో ఉన్నారు యాక్చువల్లీ. అందుకని డ్రై టోన్, వెరీ డ్రై టోన్. తర్వాత ఆ డబ్బింగ్లో కూడా రావాలి అది. ఆ ఎంట్రెన్స్లోనే ఆ ఫీల్డ్లోనే మొత్తం వచ్చాడని చూడంగానే ఏదో ట్రెపిడిషన్ అంటాం, దాని కరెక్ట్ అయిన వర్డ్ ఇంగ్లీష్లో ట్రెపిడిషనే దాని పేరు. ఇట్స్ నాట్ షాకింగ్ ఈజ్ డిఫరెంట్. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకోమదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలుగారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపమంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్. హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలుగారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్.
మాధవ్ గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసెత్తి పుచ్చుకున్న వాళ్ళు దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా.